ఇప్పుడు ఏంటంటే ఇదే ప్రోగ్రాంలో చూద్దామంటే ఏంటంటే ఇందులోనే నేను డబుల్ కోలన్ ఇస్తాను, ఏమొస్తుంది? ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు ఏమో మనం ఇంతకుముందు అది నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఏంటి అంటే ఇట్లా నేను డబుల్ కోలన్ ఇచ్చిన, ఓన్లీ సింగిల్ ఇచ్చిన కదా. ఇప్పుడు ఏమొస్తుంది? టోటల్ డేటా వచ్చింది కదా. సో నువ్వు సింగిల్ కోలన్ ఇచ్చి -1 ఇస్తే ఏమవుతుంది చూద్దాం. ఎక్స్పెరిమెంట్స్. ఇప్పుడు లాస్ట్ ఒకటి మాత్రమే స్కిప్ అయ్యి మీద డేటా మొత్తం వచ్చింది, అంతేనా? ఈ 35 అనేది ఒకటే పోయింది, చూడండి, అంతేనా? ఇప్పుడు నేను డబుల్ కోలన్ ఇచ్చి మైనస్ ఇచ్చింది అనుకో, రివర్స్ అయిందా లిస్ట్? ఇక్కడ 735 అనేది ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఇక్కడ 735 ఇట్లా రివర్స్ అయిందా? ఇదన్నమాట. సో ఎంటీ ఉంటే మొత్తం టోటల్ వస్తుంది, అంతేనా? అంతే కదా. టోటల్ డేటా కోసం ఇట్లా. మరి రీప్లేస్మెంట్ ఎలా చేయొచ్చు అంటే, రీప్లేస్మెంట్ చేయొచ్చా అని అడిగితే ఎట్లా చేయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని కాపీ చేద్దాం. ఇక్కడ ఏంటంటే నాకు ఏం కావాలంటే జేమ్స్ బాండ్ దగ్గర జేమ్స్ బాండ్. ఇప్పుడు నాకు రీప్లేస్ కావాలంటే 0 కాడ కార్తిక్ అనుకుంటా. రీప్లేస్ అవుతుందా? ప్రింట్ జేమ్స్ బాండ్ అవుట్పుట్ చూడండి. రీప్లేస్ అయిందా? అంతేనా? ఇక్కడ రీప్లేస్ అవుతుందా? ఇక్కడ అవుతుంది. సో ఇదంతా మీకు తెలుసు. ఇప్పుడు చూడండి, మనం డయాగ్రామ్లోకి వెళ్తే పిక్చర్కు దగ్గరికి వెళ్ళి చూస్తే ఏముంది? ఇవన్నీ తెలుసా మీకు? ఇప్పుడు ఇది తెలుసా? ఇది తెలుసుగా, ఇది తెలుసు అని తెలుసా? అంతే కదా. ఇవన్నీ తెలుసా? ఇది ఎంటీ, ఇది ఎట్లా వచ్చిందో తెలుసా? ఇవన్నీ నేర్చుకున్నాం. ఇప్పుడు ఇది నేర్చుకున్నాం, ఇది కూడా నేర్చుకున్నాం, అంతేనా? ఇప్పుడు మనం మెథడ్స్ డిస్కస్ చేస్తాను కదా. మన పైథాన్ కంప్లీట్ అయ్యేసరికి 350+. ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తే, చేస్తే అట్లీస్ట్ 10 అయినా నేర్చుకుంటారు. ఒక్కొక్కసారి 50 నేర్చుకుంటాం, ఒక్కొక్కసారి అది రేరు. సో మనం మొత్తానికి అయితే 350+ మెథడ్స్ నేర్చుకుంటాం. ఇక్కడ ఏమేమి ఉన్నాయి? ఇక్కడ ఏమేమి ఉన్నాయి? బాగానే ఉన్నాయి. అపెండ్, కాపీ, క్లియర్, కౌంట్, ఎక్స్టెండ్, ఇండెక్స్, ఇన్సర్ట్ మెథడ్, పాప్, రిమూవ్, రివర్స్, సార్ట్, ఇవన్నిటిని కంప్లీట్ చేసినాం అనుకో, మనకి లిస్ట్ మెథడ్స్ అనేది కంప్లీట్ అవుతుంది అన్నమాట. ఇవన్నిటిని గుర్తుంచుకోండి ఒకసారి. ఇవన్నీ గుర్తుండాలి. ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 గుర్తుండాలి. 11లో మళ్ళీ 50, మళ్ళీ రేపు నెక్స్ట్ మెథడ్స్ ఉంటాయి చూసిన, అందులో కవర్ అవుతాయి. అది చూసారు కదా. ఇవి 11. ఇవి గుర్తుంచుకుంటారా, బట్టి పడతారా అనేది నాకు సంబంధం లేదు. బట్
ఇవన్నీ గుర్తుండాలి. ఓకేనా? పర్ఫెక్ట్. సో ఫస్ట్ డిస్కస్ చేద్దాం ఈ అపెండ్ కాపీ గురించి టకటక చెప్పుకుంటూ. ఓకే, ఫస్ట్ డేటా తీసుకుందాం. డేటా తీసుకుందాం ఫస్ట్. ఫస్ట్ అపెండ్ మెథడ్ రాసే ముందు అపెండ్ రాసే ముందు మీరు సింటాక్స్ గుర్తుంచుకోవాలి. సింటాక్స్ ఏంటి? వేరియబుల్ డాట్ మెథడ్. అంతేనా? ఇది సింటాక్స్ అంటే ఏంటి? వేరియబుల్ డాట్ మెథడ్, వేరియబుల్ డాట్ అట్లా మెథడ్ అన్నమాట. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సాత్విక ఈక్వల్ టు ఏంటి? 1 2 3 4 ఏదో నెంబర్ ఇస్తున్నా. అంతేనా? ఏదో నెంబర్ ఇచ్చిన. ఇప్పుడు ఏమవుతుందనంటే కొంచెం ఇప్పుడు ఏంటంటే వేరియబుల్ డాట్ మెథడ్ కాబట్టి సాత్విక డాట్ మెథడ్ కదా. మెథడ్ ఏంటి? అపెండ్లోకి ఎవరిని పంపిద్దాం? ఆయన లవర్ని పంపిద్దాం. ఆయన ఎవరు? కన్నా అంట. చూడండి, ఆయనను పంపిస్తే ప్రింట్ సాత్విక. ఇప్పుడు చూడండి యాడ్ అయిందా? ఈ ఆయన ఇప్పుడు సాత్విక ఆయన లవరు ఈయన కన్నా. ఈయన ఇక్కడ నీకు యాడ్ అయిందా లేడా? యాడ్ అయిందా? అది ఇట్లుంటుంది ఇగో. అంతేనా? యాడ్ అయ్యండి. సో నెక్స్ట్ ఏంటంటే ఎక్స్టెండ్ వేసుకుందాం. నెక్స్ట్ ఎక్స్టెండ్ సాత్విక డాట్ ఎక్స్టెండ్ ఎవరిని పంపిద్దాం? 1 2 3ని పంపిద్దాం. ఎక్స్టెండ్ ప్రింట్ సాత్విక. ఇప్పుడు సాత్విక ఈజ్ నాట్ డిఫైన్డ్ నేమ్. ఓకే కరెక్ట్గా. ఓకే, ఇక్కడ నేమ్ తప్పండి. ఇప్పుడు ఏంటి? ఆబ్జెక్ట్ నాట్ ఇటరేబుల్ అన్నది కదా. ఇప్పుడు టైప్ ఎర్రర్ కదా, అది టైప్ ఎర్రర్ కాబట్టి ఇక్కడ ఏం చేద్దామని అంటే లిస్ట్ పెడదాం. అంతే కదా. అసలు మనం మెథడ్ అప్పుడు బిల్ట్-ఇన్ ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు కూడా మెథడ్ పెట్టినామా? ఇగో ఇట్లా ఎక్స్టెండ్. ఇప్పుడు చూడండి ఇట్లా పెట్టినాం. ఇప్పుడు రన్ చేస్తే మాత్రం ఇప్పుడు యాడ్ అవుతుంది. అంతేనా? లాస్ట్కి యాడ్ అయింది కదా, 1 2 3 యాడ్ అయింది కదా ఇక్కడ. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, మరి వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ అపెండ్ అండ్ ఎక్స్టెండ్? అపెండ్కి ఎక్స్టెండ్కి అసలు చేంజ్ ఏంటి? లాస్ట్కి యాడ్ అవుతున్నాయి కదా, మరి చేంజ్ ఏంటి? నేను చూడండి దీన్ని కామెంట్ పెడతా. దీన్ని తీసుకుంటా. ఇప్పుడు
ఈ డేటాలో మీకు ఏమైనా చేంజెస్ కనిపించినాయా? ఇక్కడ 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 ఇందులో డేటాలో ఏమైనా డేటా తీసుకున్నప్పుడు ఏమైనా చేంజెస్ ఉన్నాయా? ఇందులో చూడండి, ఇందులో చూడండి. ఇప్పుడు పంపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఆపిండి అన్నా కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏం చేస్తానంటే లిస్ట్ పెడతా. ఇప్పుడు ఇక్కడ ఏమైంది? ఎక్స్టెండ్ అనేది ఏం చేస్తుంది? ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఇట్లా ఇప్పుడు ఇవి రెండింటిని పెట్టుకో చూడండి. ఇప్పుడు డిఫరెన్స్ ఏంటి అంటే, అపెండ్ యూజ్ చేసుకుంటే మల్టిపుల్ డేటాని యూజ్ చేసుకుంటే అందులోనే యాడ్ అవుతుంది. బట్ ఇప్పుడు ఏంటంటే అసలు ఇక్కడ ఎక్స్టెండ్ అనే కాడ మాత్రం ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ అనేది మ్యాండేటరీ. ఇట్లా యూజ్ చేస్తేనే మనకు అందులో ఒక అది డాటెడ్ లాగా యాడ్ అవుతుంది. లేదు అనుకుంటే ఇక్కడ అపెండ్ లాగా యూజ్ చేస్తే మాత్రం, ఇక్కడ అపెండ్ లాగా యూజ్ చేస్తే ఇప్పుడు సపరేట్గా యాడ్ అవుతుందా? చూడండి. ఇప్పుడు దీన్ని కామెంట్ చేస్తున్నా. దీన్ని చూడండి, ఓన్లీ సింగిల్గా వచ్చింది కదా. ఇక్కడ చూడండి, ఇప్పుడు దీన్ని ఇక్కడ సబ్లిస్ట్గా యాడ్ అయిందా? చూడండి. ఇట్లా ఈ మెథడ్ అపెండ్ యూజ్ చేసుకుంటేనేమో మల్టిపుల్ డేటా పెట్టుకోవడానికి అపెండ్లో సబ్లిస్ట్గా యాడ్ అవుతుంది. మల్టిపుల్ డేటాని ఎక్స్టెండ్లో పంపిస్తే యాజ్ టీజ్గా ప్రింట్ అవుతుంది అన్నమాట. యాజ్ టీజ్గా వస్తుంది. ఎక్స్టెండ్లో యాజ్ టీజ్గా వస్తుంది, అపెండ్లో మాత్రం సబ్లిస్ట్గా యాడ్ అవుతుంది. ఓకేనా? రన్ చేస్తున్నా చూడండి ఒకసారి, మళ్ళీ ఒకసారి రన్ చేస్తాను చూడండి. ఇదిదా సపరేట్ లిస్ట్గా తీసుకోదు. ఎక్స్టెండ్లో అపెండ్లో తీసుకున్నట్టయితే సపరేట్ తీసుకుంటుంది. అపెండ్లో తీసుకున్నా సపరేట్గా తీసుకున్నా ఇక్కడ తీసుకుంటుందా? మరి తీసుకుంటుందా? తీసుకోదు. అది ఇదే మ్యాటరా. నెక్స్ట్ వచ్చేసరికి కౌంట్ ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు దీన్ని కాపీ చేస్తున్నా. ఇక్కడ పేస్ట్ చేస్తున్నా అనుకో. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే కౌంట్ గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ప్రింట్ సాత్విక డాట్ కౌంట్. ఇప్పుడు నేను ఒక 63 అని పెట్టినా అనుకో. 63 అనేది నా డాటాలో ఎంత ఉంది? 63 ఉందనుకో. కౌంట్ అనేది ఏం చేసింది? 3 టైమ్స్ ఉన్నది. అంటే 3 టైమ్స్ ఉన్నదా? మరి 1 2 3 ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది అనేది కౌంట్ అనేది ఏం చేస్తుంది అంటే
ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది అనే నెంబర్, ఆ నెంబర్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది అనేది తెలియజేస్తుంది. అంతేనా? చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ 63 కాదు, ఏం చేద్దాం, 2 పెట్టుకోడా, 2 అనేది ఎన్నిసార్లు, 2 టైమ్స్ ఉన్నాయి. ఇప్పుడు నాకు చెప్పండి, కౌంట్ అనేది మెథడ్ ఏం చేస్తుంది, కౌంట్ చేస్తుంది అన్నమాట. మన ఇచ్చిన డేటాని కౌంట్ చేస్తుంది, ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు 3 అనేది ఎన్ని ఉంటుంది, 1 ఉంటుంది. అంతేనా? అట్లా. ఇందాక మీకు ఒక డౌట్ రావచ్చు, ఇప్పుడు ఇండెక్స్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చా డైరెక్ట్గా? మీరు ఇండెక్స్ని బట్టి ఒక నిమిషం, ఎట్లా అంటే ఇండెక్స్ని బట్టి మీరు ఫైండ్ అవుట్ చేసుకుంటారు కదా, ఇండెక్స్ తోటి ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేస్తారు కదా, డైరెక్ట్ సపరేట్గా కనుక్కోవచ్చు అని అంటే ఎలా అంటే ప్రింట్ సాత్విక డాట్ ఇండెక్స్. ఇప్పుడు 65 3 4 తీసుకో. ఇప్పుడు దాని ఇండెక్స్ ఎంత అవుతుంది, 0 1 2 3 4 అంతేనా? ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసుకో. ఇగో 4 వచ్చిందా? ఇక్కడ నేను 65 తీసుకో, ఎంత, 6. ఇండెక్స్ అంటే ఇండెక్స్ మెథడ్ యూజ్ చేసుకొని ఇండెక్స్ మనకు కావాల్సిన వేరియబుల్ది ఇండెక్స్ మెథడ్ ఎంత నెంబర్ అనేది తెలుసుకోవచ్చు. అంతేనా? కౌంట్ చేయకుండా డైరెక్ట్. క్లియర్? ఓకేనా? ఇది ఇండెక్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మరి టోటల్ ఎంత లెంత్ ఉంది అనేది తెలుసుకోవచ్చు అని అంటే ఎట్లా అంటే టోటల్ లెంత్ ప్రింట్ లెన్ ఆఫ్ సాత్విక. చూడండి, ఇప్పుడు ఈ డాటా అంతా ఎంత ఉందో అనేది కౌంట్ చేసి చెప్తుంది. అంతేనా? లెంత్, ఈ డాటా లెంత్ ఎంత ఉంది అని చెప్తుంది. ఈ డాటా లెంత్ ఎంత ఉందో అంత చెప్తుంది. చూడండి, 13. లెంత్ అనేది 0 నుంచి స్టార్ట్ కాదు, మరి అది చూసుకోండి. అంతేనా? కౌంట్ అనేది ఎన్ని ఉన్నాయి అని, జస్ట్ లైక్ ఏ డబుల్ యాక్షన్ అన్నట్టు. అంతేనా బ్రో? మరి నువ్వు ఇండెక్స్ యూజ్ చేస్తే నువ్వు 1 అని ఇస్తే ఫస్ట్ 1 వస్తుందా, సెకండ్ 1 వస్తుందా అని డౌట్ ఉందా? అంతే, అసలు డౌట్ ఉందా? డౌట్ వచ్చింది. ఇది 1 అని తీసుకుంటే ఫస్ట్ ఇండెక్స్ వస్తుందా, సెకండ్ ఇండెక్స్ వస్తుందా అని అంటే యాజ్ పర్ పైథాన్ ప్రకారం ఓన్లీ 5 ఫస్ట్ అకరెన్స్ ఉన్నది మాత్రం వస్తుంది. ఇప్పుడు 2 ఇక్కడ 1 పెట్టుకో. ఇప్పుడు మనకి ఫస్ట్ అకరెన్స్ ఉన్నది మాత్రమే వస్తుంది. చూడండి, 0. ఇప్పుడు అదే 2ని తీసుకో. 2 ఉన్నాయా, 1 0 1 2 బట్టి ఇక్కడ 3 పెట్టుకో. 4 వచ్చిందా ఇండెక్స్? అంటే 0 1 2 3 అంటే ఇవి రెండింటికి కలిపి ఒకటే, అంతే కదా? ఇప్పుడు ఈడ నేను 2 పెట్టుకున్నాను అనుకో. ఈడ 2 పెట్టుకుంటే 0 1 2 3 4 5 6 7 కదా. ఈడ 7 పెట్టుకో. 7 పెట్టుకుంటే 2 వస్తుందా రాదా? 7 ఈజ్ నాట్ ఇన్ లిస్ట్. 0 1 2 3 4 5 6 7 0 1 2 3 4 5 పెట్టుకో. 5 అంటే ఇంత 6 వచ్చిందా? 6 అట్లా ఇండెక్స్ ఇట్లా ఉంటుంది అన్నమాట. ఇండెక్స్ 1 పెట్టుకో, 0 అట్లా ఫస్ట్ అకరెన్స్ ఉన్నది మాత్రమే వస్తుంది. ఓకేనా? ఇది
ఇది ఇండెక్స్, ఇది లెంత్, ఇది కౌంటు, ఇది ఎక్స్టెండ్, ఇది అపెండ్. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటి అంటే, సరే అపెండ్ అంటే అర్థమైంది, ఎక్స్టెండ్ అంటే అర్థమైంది, కౌంట్ అంటే అర్థమైంది, ఇండెక్స్ అనేది కూడా అర్థమైంది అనుకో, లెంత్ కూడా అర్థమైంది మీకు ఇప్పుడు. మరి ఇంకేమేమి ఉన్నాయి? అపెండ్ కంప్లీట్ అయింది, కౌంట్ అయింది, ఎక్స్టెండ్ అయింది, ఇండెక్స్ అయింది. ఇప్పుడు ఏం చేద్దాం, కాపీ క్లియరు. ఇవి రెండింటికంటే ముందు ఏం చేద్దాం, ఇవి రెండింటికంటే ముందు క్లియర్ చేద్దాం. ఈ క్లియర్ చేద్దాం, తర్వాత కాపీ చేద్దాం. ఫస్ట్ క్లియర్ చేద్దాం. సాత్విక డాట్ క్లియర్. ఇప్పుడు చూడు, ప్రింట్ సాత్విక. మొత్తం క్లియర్ అయిందా? చూడండి, మొత్తం క్లియర్ అయిందా? అంతే కదా, క్లియర్ చేసిన కాబట్టి క్లియర్ అయింది. ఇప్పుడు నా దగ్గర ఎవరు లేరు అన్నట్టు. క్లియర్ మెథడ్ యూజ్ చేసుకొని ఏం చేస్తాం చెప్పండి ఒకసారి. క్లియర్ మెథడ్ యూజ్ చేసుకొని ఏం చేస్తామని అంటే, మొత్తం క్లియర్ చేస్తాం డేటా. మన డేటాను మొత్తం క్లియర్ చేస్తాం అన్నమాట. ఓకేనా. పర్టికులర్ ఎలిమెంట్ని ఎలా డిలీట్ చేయాలి, పర్టికులర్ లొకేషన్ దగ్గర ఎలా యాడ్ చేయాలి, అవి అనేటివి ఫంక్షన్స్లో వస్తాయి. ఓకేనా. సో కాపీ గురించి చూద్దాం. కాపీ కూడా ఇంపార్టెంట్.